హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను వచ్చేసాను కొత్త రెసిపీతో క్రీమీ సేమియా అనమాట. ఫస్ట్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ సేమియా మెయిన్‌గా ఏంటంటే మన గేదె పాలతో చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ప్యాకెట్ పాలతో కంటే. ఈ సేమియా ఎలా చేస్తానో మీరు ప్రాసెస్ చూస్తుండండి. అంతలోపు నేను ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. హౌ టు ఐడెంటిఫై టాక్సిక్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. అసలు టాక్సిక్ పీపుల్ అంటే ఏంటి? టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపోజిట్ వాళ్ళ మీద అంటే ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి. హస్బెండ్ టాక్సిక్ అనుకోండి. వైఫ్ మీద ఎప్పుడు చూసినా తనలో ఉన్న నెగెటివ్సే హైలైట్ చేస్తా ఉంటాడు. ఎళ్లి అందరికీ నెగెటివ్సే చెప్తా ఉంటాడు. తనని నెగెటివ్‌గా ప్రొటెక్ట్ చేయడానికి మ్యానిపులేట్ చేసి సిట్యుయేషన్స్ అన్నీ మ్యానిపులేషన్‌తో చూపిస్తా ఉంటాడు. అండ్ టాక్సిక్ పర్సన్‌కేంటంటే తనకు నచ్చిన వాళ్ళు ఒక చాక్లెట్ ఇస్తే సూపర్ ఆహా! ఓహో! అంటాడు. తనకు నచ్చని వాళ్ళు బిర్యానీ పెట్టినా గానీ ఛీ! వీళ్ళేం పెట్టలే నాకు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒకతను ఉన్నాడనుకోండి. అతనికి ఒక అన్నయ్య ఉన్నాడనుకోండి. ఆ అన్నయ్య ఎప్పుడైనా అతనికి 10,000 ఇచ్చాడనుకోండి. మా అన్నయ్య 10,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు అంటాడు. అదే ఆ అబ్బాయికి వాళ్ళ మామ అంటే పిల్లనిచ్చిన తండ్రి ఒక చైనో, బ్రాస్లెటో ఏదో కొనిచ్చాడనుకోండి రింగో. అయినా గానీ ఆ పిల్ల ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ నాన్న గూడా ఇష్టం ఉండడు కాబట్టి "ఏం గొనిచ్చాడు మీ నాన్న? ఏం గొనిచ్చాడు మీ నాన్న?" అని జెప్పి రోజు గొడవలు పెడతా ఉంటాడు. మళ్ళీ ఇంకోటి మెయిన్ హైలైట్ ఏంటంటే టాక్సిక్ పర్సన్ ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు హస్బెండ్ టాక్సిక్ అనుకోండి. అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం వస్తువు లేకపోయినా, ఒక ఫ్యాన్ లేకపోయినా, ఒక బెడ్ లేకపోయినా, ఒక ఫ్రిడ్జ్ లేకపోయినా గానీ అతనికేం ఫరక్ ఉండదనమాట. అదే అతనికి నచ్చిన వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఉంటది, ఏసీ ఉంటది, కాట్ ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకేమైనా ఇప్పుడు సోఫా లేదనుకోండి సపోజ్. వాళ్ళకి సోఫా కొనియడానికి ట్రై చేస్తా ఉంటాడు. వీళ్ళ ఇంట్లో కనీసం ఫ్యాన్ గూడా ఉండదు. అయినా వాళ్ళకి సోఫా కొనాలని చూస్తాడు. బాయ్ బాయ్.